గ్రామాలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా వినూత్న ఆలోచనలతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. వీబీజీ రామ్జీ పనుల్లో భాగంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊటకుంటలు నిర్మించి ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మంగళవారం నల్గొండ మండల పరిషత్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ జలసిరి పనులపై గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, టెక్నికల్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వీబీజీ రామ్జీ పనుల్లో భాగంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊటకుండలు నిర్మించి ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో నీటి కొరత లేకుండా ఉండే విధంగా జల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గ్రామంలో ప్రజలతో చర్చించి గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు కేవలం పత్తి పంటపైనే ఆధారపడకుండా కందులు, పెసర్లు, సజ్జలు, కొర్రలు వంటి ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలని, చెత్త వల్ల జ్వరాలు సోకే అవకాశం ఉందని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టిక్ ని సేకరించి అమ్మితే గ్రామానికి ఆదాయం వస్తుందని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో ఆలోచించాలని, ప్రజాప్రతినిధుల సహకారంతో పాటు మనవంతుగా గ్రామానికి ఏం చేస్తున్నామో ఆలోచించాలని, ఇందులో భాగంగా రైతులను కూడా ప్రోత్సహించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ గోదాముల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ వంటి వాటి వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని, తద్వారా గ్రామాలు ముందుకు వెళతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శంకర్ నాయక్, ఎంపీడీఓ యాకూబ్ నాయక్, సర్పంచులు, కార్యదర్శులు, టెక్నికల్ సిబ్బంది హాజరయ్యారు.